మిత్రులకు వందనాలు. మనకు కొంత ఇన్ఫర్మేషన్ ఏమైందంటే, ఈ నాన్ లోకల్ పోస్టులలో ఇతర రాష్ట్రాలకు సంబంధించినటువంటి అభ్యర్థులను ఈ మధ్య కాలంలో తెలంగాణ డీఎస్సీలో గానీ, ఇతరత్ర నియామకాలలో ఈ నాన్ లోకల్ పోస్టులు ఏమైతే 5% ఉన్నాయో ప్రతి నోటిఫికేషన్‌లో నాన్ లోకల్ పోస్టులు 5% ఉంటాయి. ఉదాహరణకు 100 పోస్టులు నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు ఫస్ట్ 5 పోస్టులు అంటే ఒకవేళ రోస్టర్ గనుక 1 నుంచి ప్రారంభమైతే ఆ 1 నుంచి 5 పోస్టుల వరకు నాన్ లోకల్ కింద భర్తీ చేస్తారు. నాన్ లోకల్ అంటే లోకల్ అండ్ నాన్ లోకల్ అందరినీ టాప్ మెరిట్ ఎవరైతే ఉంటారో వాళ్ళని భర్తీ చేసే అవకాశం ఉంది. అయితే ఉదాహరణకు మనకు ఒక 400 పోస్టులు కనుక ఏదైనా ఇప్పుడు ఉద్యోగాలకు నోటిఫికేషన్ పడ్డప్పుడు ఏదైనా కేటగిరీ సింగిల్ కేటగిరీ 400 పోస్టులు ఉన్నాయనుకోండి, మనకు అప్పుడు 20 పోస్టులు వేకెన్సీలు నాన్ లోకల్కి కేటాయిస్తారు, అంటే ఓపెన్కి కేటాయిస్తారు. ఈ 20 పోస్టులలో కూడా ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్, పిహెచ్ రిజర్వేషన్ యొక్క స్లాట్స్ ఉంటాయి. ఆ స్లాట్స్ని ఎట్లా భర్తీ చేస్తారంటే టాప్ మెరిటోరియట్స్ని వారిని భర్తీ చేసే అవకాశం ఉంది. ఇక్కడ కొన్ని అవకతవకలు కొంత మరి అధికారులకు తెలిసి తప్పు చేయడమా, తెలియక తప్పు చేయడమా, కావాలని చేయడం అనేది మనకు సమాచారం అయితే లేదు. చాలామంది అభ్యర్థులు మొన్న ఇటీవల కాలంలో డిఎస్సిలో దాదాపుగా గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత చాలా కాలం తర్వాత ఒక 11,000 పోస్టులకు పైగా టీచర్స్ నియామకాలు చేపట్టి రికార్డు సమయంలోనే భర్తీ చేయడం జరిగింది. దీని లోపల వచ్చినటువంటి మనకున్న సమాచారం ఏంటంటే కొంతమంది అభ్యర్థులు చెప్పింది, ఈ నాన్ లోకల్ పోస్టులలో ఆంధ్రాకు సంబంధించినటువంటి వాళ్ళను రిజర్వేషన్ కేటగిరీలు కూడా భర్తీ చేసినని చెప్పడం జరిగింది. అది మాత్రము నిబంధనలకు విరుద్ధంగానే మనం చూడాలి. ఎందుకంటే ఒకవేళ ఇప్పుడు 400 పోస్టులు నోటిఫికేషన్ ఇచ్చిందనుకోండి, దాంట్లో ఫస్ట్ 20 పోస్టులు నాన్ లోకల్ అవుతాయి. మరి ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి వాళ్ళు కానీ ఇతర రాష్ట్రాలకు సంబంధించినటువంటి అభ్యర్థులు ఏ పోస్టులకు అర్హత ఉంటారంటే ఆ 20 పోస్టులలో ఏవైతే ఓసీ పోస్టులు జనరల్ పోస్టులు ఉంటాయో వాటికి మాత్రమే అర్హత. ఆ 20 పోస్టులలో ఉన్న ఎస్సీ స్లాట్ కానీ ఎస్టీ కానీ బీసీ కానీ ఈ రిజర్వేషన్ స్లాట్లకు సంబంధించినటువంటి వాటికి వాళ్ళకి అర్హత ఉండదు. ఎందుకంటే వాళ్ళ యొక్క కాస్ట్ సర్టిఫికేటు ఆంధ్రప్రదేశ్ కానీ వేరే రాష్ట్రానికి సంబంధించినటువంటి రిజర్వేషన్ సర్టిఫికేట్లను తీసుకొచ్చి ఇక్కడ పెడతా అంటే కుదరదు. అట్లాంటి వాళ్ళను నియమించాల్సినటువంటి అవసరం లేదు. కానీ కొంత దగ్గర జరిగింది, మరి కొంతమందిని కూడా మళ్ళీ రిమూవ్ చేశారు సార్ అని కూడా చెప్తున్నారు. అట్లా ఏదైనా కూడా అభ్యర్థులు ముఖ్యంగా అప్రమత్తంగా ఉండాలి. ఎవరైతే ఆస్పరెంట్స్ ఈ కాంపిటీషన్ ఎగ్జామ్స్ రాస్తున్నారో ఫస్ట్ బేసిక్ ఫండమెంటల్స్, బేసిక్ రూల్స్, రిజర్వేషన్లు, స్లాట్లు, రోస్టర్ విధానము, లోకల్, నాన్ లోకల్ ఏ విధంగా సెలెక్ట్ చేస్తారనే ఒక పరిజ్ఞానం మాత్రం చాలా తప్పనిసరి అవసరం అనేది మీరు గుర్తుంచుకోవాలి. ఎందుకంటే ప్రతి రిక్రూట్మెంట్ మీద చాలా అలిగేషన్స్, చాలా రకరకాల అపోహలు, వీటికి తావు ఎందుకు ఇస్తున్నాయంటే అభ్యర్థులకు పూర్తిగా అవగాహన లేకపోవడం. చాలామంది క్రిమిలేర్ అంటే కూడా తెలియదు. కొంతమంది ఏంటంటే క్రిమిలేర్ అంటే ఎస్ అని పెడతారు. ఎస్ అని కాదు, మీరు కరెక్ట్గా నాన్ క్రిమిలేర్ పరిధిలో ఉన్నట్లయితే బీసీ నాన్ క్రిమిలేర్ అనే పెట్టాలి. ఇట్లా ఈ రిజర్వేషన్కి సంబంధించినటువంటి సర్టిఫికేట్స్ ఎస్సీ కానీ ఎస్టీ కానీ బీసీ కానీ ఈడబ్ల్యూఎస్ ఈ సర్టిఫికేట్లు ఈ రాష్ట్రానికి సంబంధించినటువంటి అధికారులు ఈ రాష్ట్రంలో ఇష్యూ చేసినట్లయితేనే ఆ స్లాట్లలో ఎంపిక చేయడానికి అర్హత పొంది ఉంటారు, అటు లోకల్ కానీ నాన్ లోకల్. ఇక లోకల్ అంటే సమస్యలు ఇక్కడ లోకల్ వాళ్ళు వస్తారు కాబట్టి కొంతమంది ఎట్లున్నారంటే ఇక్కడ లోకల్ అవుతారు, వాళ్ళ స్టడీ ప్రకారంగా లోకల్ ఉంటారు. కానీ క్యాస్ట్ సర్టిఫికేట్ బయటికి తెచ్చుకొని ఆంధ్రప్రదేశ్కి తెచ్చుకొని ఇస్తా అంటే కుదరదు. మీరు లోకల్లో కానీ నాన్ లోకల్లో రిజర్వేషన్ స్లాట్లలో ఎంపిక కావాలంటే ఖచ్చితంగా తెలంగాణ వాళ్ళే ఉండాలి, తెలంగాణలోనే ఆ సర్టిఫికేట్ ఇష్యూ చేసి ఉండాలి. అదే స్పోర్ట్స్ విషయానికి వస్తే నేషనల్ సర్టిఫికేట్ అయితే అభ్యంతరం లేదు. మళ్ళీ రాష్ట్రానికి సంబంధించినటువంటి స్పోర్ట్స్ కోటా, రాష్ట్రానికి సంబంధించినటువంటి స్పోర్ట్స్ అథారిటీ వాళ్ళు కనుక సర్టిఫికేట్ ఇస్తే ఆ రాష్ట్రం వరకే పరిమితం అయ్యే అవకాశం ఉంది, దానికే లిమిట్ చేయాలి. మరి ఫిజికల్ అండ్ పర్సన్స్ విత్ డిజబిలిటీ అనేది ఇండియా మొత్తం ఒకే రకంగా ఉంటుంది కాబట్టి వాళ్ళకి ఎక్కడైనా వాళ్ళ రోస్టర్ కనుక ఉన్నట్లయితే నాన్ లోకల్లో ఇచ్చే అవకాశం ఉందనేది అందరూ గుర్తుంచుకోవాలి. ఫండమెంటల్ ప్రిన్సిపల్ ఏంటంటే రిజర్వేషన్లు అంటే సోషల్ రిజర్వేషన్ అనేది రాష్ట్ర పరిధిలోని అంశము, రాష్ట్రాన్ని యూనిట్గా తీసుకోవాలి. ఆ రాష్ట్రంలోకి సంబంధించినటువంటి ఉద్యోగాలు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అనేది తీసుకోండి, పెద్ద ఎత్తున అక్కడ కూడా రిక్రూట్మెంట్లు అవుతున్నాయి. అక్కడ ఈ నాన్ లోకల్ ఏంది, కొన్ని పోస్టులకు 20:80, 30:70, 40:60 ఉన్నాయి. అంటే మొదటి 20 పోస్టులు, తర్వాత 30 పోస్టులు, కొన్ని ఉద్యోగాలకు 40 పోస్టులు కూడా నాన్ లోకల్కి ఉన్నాయి, అంటే ఓపెన్కి ఉన్నాయి. ఆ 40 పోస్టులలో తెలంగాణ వాళ్ళు కానీ ఇతర రాష్ట్రాల వాళ్ళు కూడా పోటీ పడవచ్చు. కానీ ఆ 40 పోస్టులలో ఓపెన్ కేటగిరీలో మాత్రమే పోటీ పడే అవకాశం ఉంటుంది.
అక్కడ ఆ 40 పోస్టులను రిజర్వేషన్ స్లాట్ మాత్రము ఆ రిజర్వేషన్ సర్టిఫికేట్ అనేది ఆంధ్రప్రదేశ్కి చెందిందయ్యే ఉండాలి. అంటే అటు ఆంధ్రప్రదేశ్ అయినా తెలంగాణ అయినా రిజర్వేషన్ స్లాట్లలో అభ్యర్థులు ఎంపిక కావాలంటే ఖచ్చితంగా ఆ రాష్ట్రానికి సంబంధించినటువంటి సర్టిఫికేటే చెల్లుతుందని మీరు గమనించండి. ఇట్లా ఏమైనా మీకు మీ దృష్టికి వచ్చినట్లయితే ఇమ్మీడియట్గా ఉన్నతాధికారులకు మీరు ఫిర్యాదు చేయండి. మీకు తప్పకుండా న్యాయం జరుగుతుందని తెలియజేస్తూ మనకు అటు ఆంధ్రప్రదేశ్ కానీ ఇటు తెలంగాణ చాలామంది విద్యార్థులు ముఖ్యంగా నిరుద్యోగులు మా యొక్క లీగల్ అంశాలు సార్ ఏం చెప్తారా అని ఎదురు చూస్తూ ఉంటారు. కొన్ని అంశాల మీద ఇమీడియట్గా నేను వీడియోలు చేయలేకపోతున్నా, నాకు టైం ఉండదు. కాబట్టి నా వీడియోల కింద మీరు కనుక డిస్క్రిప్షన్ అనేది కామెంట్ రూపంలో మీరు ప్రశ్న అడిగినట్లయితే నేను తప్పకుండా మీ ప్రశ్నకు సమాధానం ఇచ్చే ప్రయత్నం చేస్తాను తెలియజేస్తూ మరొక్కసారి ఎవరైతే నిరుద్యోగులు ఉద్యోగాలకు కష్టపడి చదువుతున్నారో వాళ్ళందరికీ కూడా మంచి జరగాలని తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.